కర్నూలు జిల్లా ఎంబిగనూరులో గంజాయి రవాణాదారులు 5గురిని పట్టుబడ్డారు. వారి నుండి పోలీసులు 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఎమ్మిగనూరు మండలం గుడేకల్ శివారు గురుదత్త ఆశ్రమం దగ్గర సరఫరాకు సిద్ధంగా ఉంచిన గంజాయిని స్వాధీనం చేసుకుని 5గురు నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నందవరం మండలం కనకవీడు గ్రామంలో పొలాలలో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. గంజాయి వినియోగం, సరఫరా అక్రమాలపై అనుమానం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ భార్గవ్ స్థానికులకు సూచించారు. మన కర్నూలు జిల్లా ఎస్పీ గారైన విక్రాంత్ పాటిల్ గారి ఆదేశాల మేరకు మనకు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ లో గంజాయి గురించి రాబడిన కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మేరకు మా రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు ఇప్పుడు ఎమ్మిగనూరు రూరల్ స్టేషన్ కి ఇన్ఛార్జ్ ఎస్ఐగా ఉంటున్న తిమ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి చేసిన మా కానిస్టేబుల్స్ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కృష్ణ గారు మరియు కానిస్టేబుల్స్ కే తిప్పన్న, సర్వేశ్వర్ రెడ్డి అండ్ జి తిప్పన్న గారు వీళ్ళందరూ కలిసి నా ఆధ్వర్యంలో చేసిన ఆపరేషన్ మేరకు మాకు ఎమ్మిగనూరు రూరల్ లిమిట్స్ లోని గుడేకల్ గ్రామంలో ఉన్న గురుదత్త ఆశ్రమం దగ్గర కొందరు వ్యక్తులు గంజాయి పట్టుకుని ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీదకు మేము అక్కడికి వెళ్లి రైడ్ చేయగా అక్కడ 4 వ్యక్తులు పట్టుబడ్డారు. వాళ్ళంతా గంజాయి సేకరించి గుర్తు తెలియని వ్యక్తుల కంటే ఎవరైనా వస్తే వాళ్ళకి అమ్ముదామన్న ఉద్దేశంతో ఉన్నారు. వీళ్ళకి ఈ గంజాయి ఎక్కడి నుంచి వచ్చిందని మేము ఆరా తీయగా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఆరబెట్టుకుని ఉన్నారు. అది కొంచెం ఈ పొలాల నుంచి తీసుకుని వచ్చి ఎండబెడుతూ ఉన్నారు అమ్మడానికి. సో ఆ రాబడిన సమాచారం మేరకు గుట్టలు వెనకాల ఉన్నారు, అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మేరకు మనం ఆ పొలాల్లోకి లోపల కంటే వెళ్ళి చూడగా అక్కడ కొన్ని మొక్కలు సాగు చేస్తూ కనపడితే ఆ బోయ గంగప్ప అనే వ్యక్తిని ఆ మొక్కలతో సైతం అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళ 5గురు దగ్గర ఉన్న గంజాయి కలిపి 5 కేజీల 400. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్